25 లక్షల రూపాయలు లోపు సామాన్యుడి 10 వ్యాపార ఆలోచనలు. ఈ మూడో భాగంలో డ్రోన్, ఈవీ లాంటి పెద్దవి కాదు. ఎవరైనా ఏ ఊర్లోనైనా మొదలు పెట్టగలిగేవి. టిఫిన్, టైలరింగ్, చాయ్ పార్లర్, మేకలు, రోజూ మన చుట్టూ కనిపించే నిజంగా నడిచే వ్యాపారాలు. వీటితో పాటు సీసీటీవీ, జిమ్ లాంటి కొంచెం పెద్ద ఆలోచనలు కూడా కలిపాం. మిక్స్గా ప్రతిదానికి పెట్టుబడి, మార్జిన్, లైసెన్సులు, రిస్క్, పూర్తి వివరాలతో. ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి సలహా కాదు. ఈ 10 ఎందుకు సామాన్యుడి ఆలోచనలు? 4 కారణాలు. 1. తక్కువ పెట్టుబడి. చాలా వాటిని 50,000 నుండి 5 లక్షల్లోనే మొదలు పెట్టొచ్చు. 2. ఇంటి నుండే. టిఫిన్, పచ్చడి, పార్లర్, చాలా వాటికి ప్రత్యేక షాపు కూడా అవసరం లేదు. 3. చిన్న స్కిల్ చాలు. పెద్ద చదువు అవసరం లేదు, నేర్చుకోవచ్చు. 4. రోజువారీ డిమాండ్. తిండి, కటింగ్, మరమ్మతు, ఇవి ఎప్పుడూ అవసరమే. అందుకే ఇవి సురక్షితం. ఏ వ్యాపారాన్నైనా 5 ప్రశ్నలతో బేరీజు వేయండి. 1. పెట్టుబడి. సెటప్కు ఒకసారి ఎంత? 2. గ్రాస్ మార్జిన్. 100 రూపాయల అమ్మకంలో ఎంత మిగులుతుంది? 3. పేబ్యాక్. పెట్టిన డబ్బు తిరిగి రావడానికి ఎన్ని నెలలు? 4. వర్కింగ్ క్యాపిటల్. స్టాక్లో, అరువులో ఇరుక్కునే డబ్బు. 5. మోట్ మరియు రిస్క్. చివరగా, మీకు నచ్చిన, రోజూ చేయగలిగే పని ఎంచుకోండి. ఈ భాగంలో మనం చూసే 10 వ్యాపారాలు ఇవి. ఫుడ్, టిఫిన్ సర్వీస్, చాయ్ స్టాల్, పచ్చడి అప్పడాలు. సేవలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, మొబైల్ రిపేర్, సిఎస్సి జిరాక్స్ సెంటర్. వ్యవసాయం, మేకల పెంపకం. కొంచెం పెద్దవి, సీసీటీవీ, సోలార్ ఇన్స్టాలేషన్. మరియు 10ది, స్క్రీన్పై లేదు, జిమ్, ఫిట్నెస్ స్టూడియో. అది చివర్లో చూద్దాం. మొత్తం 10, అన్నీ 25 లక్షల లోపే. పరిచయం సారాంశం. ఇవి 10, ఎవరైనా, ఏ ఊర్లోనైనా మొదలుపెట్టగలిగే ప్రాక్టికల్ ఆలోచనలు. చాలా వాటిని 50,000 నుండి 5 లక్షల్లోనే మొదలుపెట్టొచ్చు. కొన్ని ఇంటి నుండే, ప్రత్యేక షాపు కూడా అవసరం లేదు. రోజువారీ డిమాండ్ ఉన్నవి కాబట్టి సురక్షితం. గుర్తుంచుకోండి, పెద్ద ఆలోచన అవసరం లేదు. చిన్నదాన్నే బాగా చేస్తే చాలు. ఇక మొదటి ఆలోచనతో మొదలు పెడదాం. మొదటి ఆలోచన, టిఫిన్, భోజనం సర్వీస్. ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, ఇంటి భోజనం కోసం రోజూ వెతుకుతారు. మీకు వంట వస్తే, ఇంటి వంటగదిలోనే, అతి తక్కువ పెట్టుబడితో దీన్ని మొదలు పెట్టొచ్చు. ఒక్కసారి కస్టమర్లు నచ్చితే, వాళ్ళు నెలవారీగా సబ్స్క్రైబ్ చేస్తారు. అదే ఈ వ్యాపారం బలం. పెట్టుబడి చూద్దాం, ఇది చాలా తక్కువ. వంటగది అప్గ్రేడ్, అదనపు గ్యాస్ స్టవ్, 40,000. టిఫిన్ డబ్బాలు, కంటైనర్లు, 30,000. మొదటి కిరాణా సరుకులు, 50,000. ఇదే మీ వర్కింగ్ క్యాపిటల్. డెలివరీ బ్యాగ్, బండి, 30,000. అన్నీ కలిపి సుమారు 1.5 లక్ష. నిజానికి 30,000 నుండే చిన్నగా మొదలు పెట్టొచ్చు. ఈ లిస్టులో అతి తక్కువ పెట్టుబడి ఆలోచనలలో ఇదొకటి. ఒక భోజనం మీద లాభం చూద్దాం. కిరాణా, గ్యాస్ ఖర్చు సుమారు 55 రూపాయలు. ప్యాకింగ్, డెలివరీ మరో 15. మొత్తం ఖర్చు 70. ఒక భోజనం 100 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒక్కో దానికి నికర లాభం 30 రూపాయలు. మార్జిన్ 30 నుండి 50%. పేబ్యాక్ దాదాపు 90 రోజులే. ఒక చిన్న లెక్క, 30 మంది కస్టమర్లు రోజూ 2 పూటలు తీసుకుంటే, నెలకు మంచి ఆదాయం, ఇంటి నుండే. సెటప్ మరియు అనుమతులు. ఫుడ్ వ్యాపారం కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ ఇంటి ఫుడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చిన్న యూనిట్కు ఇది సులభమే. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉచితం. అన్నిటికంటే ముఖ్యం,
శుభ్రత, నాణ్యత. ఇంటి భోజనం అంటే నమ్మకం. అదే మీ బ్రాండ్. చివరగా, నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టండి. అప్పుడు ఆదాయం స్థిరంగా ఉంటుంది. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్. ఇంటి భోజనానికి డిమాండ్ ఏటా 20% పెరుగుతోంది. మీ మోట్, రుచి, శుభ్రత మరియు నెలవారీ సబ్స్క్రిప్షన్. అసలు రిస్క్, రోజూ అదే నాణ్యత నిలపడం, డెలివరీ మరియు శ్రమ. ఇది కష్టపడే పని. గెలవాలంటే ఒక నిచ్ ఎంచుకోండి. ఆఫీసులు, హాస్టళ్లు లేదా డైట్ మీల్స్. అప్పుడు కస్టమర్లు నిలుస్తారు. రెండో ఆలోచన, టైలరింగ్ మరియు బోటిక్. కుట్టువచ్చిన వాళ్లకు ఇది గొప్ప అవకాశం. చిన్నగా ఇంట్లోనే మొదలుపెట్టి బొటిక్గా పెంచొచ్చు. కుట్టు, ఆల్టరేషన్, డిజైనర్ దుస్తులు, పండగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువ. ఇక్కడ యంత్రం మీ స్కిల్. ఎంత మంచి ఫిట్టింగ్, డిజైన్ ఇస్తే అంత రిపీట్ కస్టమర్లు. పెట్టుబడి చూద్దాం. కుట్టు మరియు ఎంబ్రాయిడరీ మెషిన్లు 1.5 లక్ష. మెటీరియల్, దారం, యాక్సెసరీస్ 1 లక్ష. షాప్ డిపాజిట్, ఇంటీరియర్ 1 లక్ష. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 4 లక్షలు. మీరు ఇంట్లోనే మొదలుపెడితే 1.5 లక్షతో సరిపోతుంది. స్టాఫ్తో పూర్తి బొటిక్ అయితే 8 లక్షల వరకు. మార్జిన్, ఆదాయం చూద్దాం. లాభ మార్జిన్ మంచిది. ఆల్టరేషన్కు 40 నుండి 60%, బొటిక్ దుస్తులకు అంతే. పేబ్యాక్ 6 నుండి 12 నెలలు. నెల నికర ఆదాయం 20,000 నుండి 1,50,000 వరకు. మీ నైపుణ్యం పెరిగే కొద్దీ, పండగ సీజన్ వచ్చే కొద్దీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నిపుణ టైలర్లు నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తారు. సెటప్ మరియు అనుమతులు. అన్నిటికంటే ముఖ్యం, స్కిల్. కుట్టు, డిజైన్, ఫిట్టింగ్. ఇదే మీ అసలు యంత్రం. ఉద్యమ్ మరియు షాపు ఉంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్. జీఎస్టీ, టర్నోవర్ దాటాక. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో మీ డిజైన్లు చూపిస్తే కొత్త కస్టమర్లు వాటంతటవే వస్తారు. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, పండగలు, పెళ్లిళ్లు ఎప్పుడూ ఉంటాయి. కుట్టుకు డిమాండ్ తగ్గదు. మీ మోట్, మంచి ఫిట్టింగ్, డిజైన్ మరియు రిపీట్ కస్టమర్లు. అసలు రిస్క్, ఇది స్కిల్ మీద ఆధారపడుతుంది మరియు సీజనల్ హెచ్చుతగ్గులు ఉంటాయి. గెలవాలంటే వేగంగా డెలివరీ చేయండి, ఒక బోటిక్ బ్రాండ్ నిర్మించండి మరియు ఆన్లైన్లో ప్రచారం చేయండి. మూడో ఆలోచన, చాయ్, టీ స్టాల్. భారత్లో చాయ్కు తగ్గని డిమాండ్. ఒక మంచి లొకేషన్, రుచి ఉంటే చాలు. రోడ్డు పక్క స్టాల్ నుండి బ్రాండెడ్ ఫ్రాంచైజ్ వరకు మీ బడ్జెట్ను బట్టి ఎంచుకోవచ్చు. ఇక్కడ మంచి విషయం, రోజువారీ నగదు. అమ్మిన వెంటనే డబ్బు చేతికి వస్తుంది. పెట్టుబడి చూద్దాం. స్టాల్ లేదా కియోస్క్, పరికరాలు 1 లక్ష. ఇన్వెంటరీ, పాలు, టీ పొడి, చక్కెర, గ్యాస్ 50,000. బ్రాండింగ్, సీటింగ్, సెటప్ 50,000. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 2.5 లక్షలు. రోడ్డు పక్క చిన్న స్టాల్ అయితే 30,000 నుండే. టీకేఫ్ అయితే 3 నుండి 7 లక్షలు. తక్కువ ధర ఫ్రాంచైజ్ 1.5 లక్ష నుండి కొన్ని 0 రాయల్టీతో. మార్జిన్, పేబ్యాక్ చూద్దాం. ఒక కప్పై మార్జిన్ 30 నుండి 50%. చాయ్ వ్యాపారంలో మార్జిన్ మంచిదే. బ్రేకీవెన్ 4 నుండి 9 నెలలు. రోజువారీ లాభం, స్టాల్కు 1000 నుండి 5,000. మంచి కేఫ్కు 20,000 వరకు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ లొకేషన్, ఫుట్ఫాల్ అంతా. జనం ఎక్కువ తిరిగే చోట పెడితేనే గెలుపు. సెటప్ మరియు అనుమతులు. ఫుడ్ వ్యాపారం కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ తప్పనిసరి. స్థానిక సంస్థ నుండి వెండింగ్ లేదా ట్రేడ్ లైసెన్సు. ఉద్యమ్ మరియు అవసరమైతే జీఎస్టీ. కానీ అన్నిటికంటే ముఖ్యం, మంచి లొకేషన్. బస్టాండ్, కాలేజ్,
ఆఫీస్ ఏరియా దగ్గర పెడితే వ్యాపారం వాటంతటదే నడుస్తుంది. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, రోజువారీ నగదు మరియు తగ్గని డిమాండ్. మీ మోట్, లొకేషన్, రుచి మరియు స్నాక్స్ లాంటి యాడాన్లు. అసలు రిస్క్, లొకేషన్ చెడ్డదైతే లేదా పక్కనే పోటీ ఎక్కువైతే. గెలవాలంటే ఒక బ్రాండ్ లేదా ఫ్రాంచైజ్, స్నాక్స్ జోడింపు మరియు వేగవంతమైన సర్వీస్. అప్పుడు జనం మళ్లీ మళ్లీ వస్తారు. 4వ ఆలోచన బ్యూటీ పార్లర్, సెలూన్. అందం, గ్రూమింగ్కు డిమాండ్ ఏటా 10 నుండి 15% పెరుగుతోంది. కోర్సు చేసి ఇంట్లోనే చిన్నగా మొదలుపెట్టి పెద్ద సెలూన్గా పెంచొచ్చు. పెళ్లిళ్లు, పండగలు, పార్టీ మేకప్ ఇవి అదనపు ఆదాయం. ఇది మహిళలకు గొప్ప అవకాశం. పెట్టుబడి చూద్దాం. ఇది ఒక చిన్న సెలూన్కు. పరికరాలు, కుర్చీలు, అద్దాలు 2 లక్షలు. ప్రొడక్ట్ ఇన్వెంటరీ, కాస్మెటిక్స్ 1 లక్ష. షాప్ డిపాజిట్, ఇంటీరియర్ 1.5 లక్ష. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 5 లక్షలు. మీరు ఇంట్లోనే అయితే 40,000 నుండే మొదలు. స్టాఫ్తో పూర్తి సెలూన్ అయితే 6 నుండి 15 లక్షలు. మార్జిన్, ఆదాయం చూద్దాం. లాభ మార్జిన్ మంచిది. ఇంటి పార్లర్కు 50 నుండి 70%, పెద్ద సెలూన్కు 25 నుండి 45%. పేబ్యాక్ 6 నుండి 12 నెలలు. రోజుకు 8 నుండి 10 కస్టమర్లు, సగటున 600 బిల్లుతో నెల రాబడి 1.5 నుండి 2 లక్షలు. పెళ్లి, బ్రైడల్ మేకప్ ఆర్డర్లు అదనపు ఆదాయం. అవి ఒక్కోటి పెద్ద మొత్తం. సెటప్ మరియు అనుమతులు. మొదట, స్కిల్. ఒక మంచి బ్యూటీషియన్ కోర్సు, సర్టిఫికేట్ తీసుకోండి. ఉద్యమ్ మరియు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్. ట్రేడ్ లైసెన్సు, అవసరమైతే జీఎస్టీ. మరో చిట్కా, పండగ, బ్రైడల్ ప్యాకేజీలు పెట్టండి. అవి మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, అందం, గ్రూమింగ్ మార్కెట్ ఏటా 10 నుండి 15% పెరుగుతోంది. మీ మోట్, సర్వీస్ నాణ్యత మరియు రిపీట్ కస్టమర్లు. అసలు రిస్క్, స్కిల్, లొకేషన్ మరియు స్థిరపడటానికి 6 నుండి 12 నెలలు పట్టడం. గెలవాలంటే ప్యాకేజీలు, బ్రైడల్ సర్వీస్ మరియు నెలవారీ మెంబర్షిప్ పెట్టండి. అప్పుడు ఆదాయం స్థిరంగా ఉంటుంది. 5వ ఆలోచన మొబైల్ రిపేర్ మరియు యాక్సెసరీస్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫోన్. అది పాడైతే జనం కొత్తది కొనేకంటే రిపేర్ చేయించడానికే ఇష్టపడతారు. రిపేర్కు తక్కువ పెట్టుబడి, ఎక్కువ మార్జిన్. దానితో పాటు కవర్లు, ఛార్జర్లు, ఇయర్ఫోన్లు అమ్మితే అదనపు లాభం. కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే ఇది స్థిరమైన, రోజువారీ ఆదాయ వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. రిపేర్ టూల్స్, స్పేర్ పార్ట్స్ 1.5 లక్ష దాకా. యాక్సెసరీస్ స్టాక్, కవర్లు, ఛార్జర్లు, ఇయర్ఫోన్లు 1 లక్ష. షాప్ డిపాజిట్, కౌంటర్ 80,000. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 3.5 లక్షలు. కేవలం రిపేర్ మాత్రమే అయితే 80,000 నుండి మొదలవుతుంది. రిపేర్తో పాటు రిటైల్ కూడా అయితే 3 నుండి 10 లక్షలు. మార్జిన్, పేబ్యాక్ చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం, ఫోన్లు అమ్మితే మార్జిన్ తక్కువ, 10 నుండి 30%. కానీ యాక్సెసరీస్పై మార్జిన్ 20 నుండి 60%. మరియు రిపేర్పై మార్జిన్ ఇంకా ఎక్కువ. పేబ్యాక్ 12 నుండి 18 నెలలు. అంటే అసలు లాభం కొత్త ఫోన్లు అమ్మడంలో కాదు, రిపేర్ మరియు యాక్సెసరీస్లోనే. దానిపైనే దృష్టి పెట్టండి. సెటప్ మరియు అనుమతులు. మొదట, స్కిల్. ఒక మంచి మొబైల్ రిపేర్ ట్రైనింగ్ కోర్సు చేయండి. దీని లేకుండా వ్యాపారం నడవదు. ఉద్యమ్ మరియు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. స్టాక్ కొనడానికి, అమ్మడానికి జీఎస్టీ. చివరగా, నమ్మకమైన స్పేర్ పార్ట్స్ సప్లయర్ను కుదుర్చుకోండి.
నాణ్యమైన పార్ట్స్ ఉంటేనే కస్టమర్ నమ్మకం నిలుస్తుంది. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, రిపేర్ చేయించు, కొత్తది కొనొద్దు అనే ధోరణి పెరుగుతోంది. మీ మోట్, రిపేర్ స్కిల్, యాక్సెసరీస్ మార్జిన్ మరియు కస్టమర్ నమ్మకం. అసలు రిస్క్, టెక్నాలజీ వేగంగా మారుతుంది. మీ స్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. గెలవాలంటే కొత్త మోడల్స్ రిపేర్ నేర్చుకోండి, వేగంగా చేయండి మరియు చిన్న వారంటీ ఇవ్వండి. అప్పుడు కస్టమర్లు మీకే వస్తారు. ఆరో ఆలోచన, మేకల, గొర్రెల పెంపకం. గ్రామాల్లో ఉన్నవారికి ఇది సహజమైన, లాభదాయకమైన వ్యాపారం. మాంసానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మేకలు ఏడాదిన్నరలో 2 సార్లు ఈనుతాయి, అదీ కవలలు. అంటే మంద వాటంతటదే పెరుగుతుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 50% వరకు సబ్సిడీ కూడా ఉంది. పెట్టుబడి చూద్దాం. 40 మేకలకు. 40 మేకలు, జాతిని బట్టి 4 లక్షలు. షెడ్ నిర్మాణం సుమారు 1 ఎకరంలో 2 లక్షలు. ఫీడ్, వ్యాక్సినేషన్ 1.5 లక్ష. ఇదే వర్కింగ్ క్యాపిటల్. బోర్, నీరు, పరికరాలు 50,000. అన్నీ కలిపి సుమారు 8 లక్షలు. చిన్నగా 10-20 మేకలతో 1-2 లక్షల నుండే మొదలు పెట్టొచ్చు. ఎన్ఎల్ఎం సబ్సిడీ 50% వరకు, అంటే నిజ పెట్టుబడి సగమే. లాభం, ఆర్ఓఐ చూద్దాం. ఒక మేక ఏటా 2,500 నుండి 4,000 రూపాయల లాభం ఇస్తుంది, జాతిని బట్టి. ఆర్ఓఐ 20 నుండి 40%. 50 మేకల ఫారం ఏటా 1.5 నుండి 2 లక్షలకు పైగా లాభం. లాభం 12 నుండి 18 నెలల్లో మొదలవుతుంది. మంద పెరిగే కొద్దీ పెద్ద పెట్టుబడి లేకుండానే ఆదాయం పెరుగుతూ పోతుంది. అదే ఈ వ్యాపారం అందం. సెటప్ మరియు అనుమతులు. మొదట, ట్రైనింగ్. జాతి ఎంపిక, ఫీడ్ మరియు వ్యాక్సినేషన్ నేర్చుకోవాలి. ఇది తెగుళ్ల నష్టం తగ్గిస్తుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సబ్సిడీ కోసం నమోదు 50% వరకు. స్థానిక పశుసంవర్ధక శాఖ, ఉద్యం. చివరగా, స్థిర కొనుగోలుదారు లేదా మండీ కనెక్షన్. అమ్మడానికి ముందే మార్కెట్ ఖరారు చేసుకోండి. గెలుపు ఎలా? రిస్క్ ఏది? టెయిల్ విండ్, మాంసానికి తగ్గని డిమాండ్ మరియు 50% సబ్సిడీ. మీ మోట్, మంద వాటంతటదే పెరుగుతుంది. కవలలు, 3 పిల్లలు, ఇది సహజమైన కాంపౌండింగ్. అసలు రిస్క్, తెగుళ్లు, మరణాలు, ఫీడ్ ధర మరియు అమ్మకపు ధర హెచ్చుతగ్గులు. గెలవాలంటే మంచి జాతి ఎంచుకోండి, వ్యాక్సినేషన్ తప్పకుండా చేయండి మరియు బక్రీద్, పండగల సమయంలో మంచి ధరకు అమ్మండి. ఏడో ఆలోచన, పచ్చడి, అప్పడాల యూనిట్. ఇంటి పచ్చడికి, అప్పడాలకు ఎప్పుడూ డిమాండ్. అతి తక్కువ పెట్టుబడి, వంటగదిలోనే మొదలు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి గొప్ప మార్గం. ఒక మంచి రుచి పట్టుకుంటే లోకల్గా, ఆన్లైన్లో అమ్మి మంచి బ్రాండ్ కట్టొచ్చు. పెట్టుబడి చూద్దాం. ఇది చాలా తక్కువ. వంటగది, ఎండబెట్టే ఏర్పాట్లు 50,000. సీలింగ్, ప్యాకేజింగ్ మెషిన్ 50,000. రా మెటీరియల్, మామిడి, నూనె, మసాలాలు 50,000. ఇదే వర్కింగ్ క్యాపిటల్. అన్నీ కలిపి సుమారు 1.5 లక్ష. నిజానికి 30 నుండి 50,000 నుండే మొదలు పెట్టొచ్చు. ఎఫ్ఎస్ఎస్ఐ ఇంటి ఫుడ్ కేటగిరీలో సులభమే. ఒక సీసా పచ్చడి మీద లాభం చూద్దాం. 200 గ్రాముల సీసా. సామాను, నూనె, ప్యాకింగ్ ఖర్చు సుమారు 35 రూపాయలు. అదే సీసా 100 రూపాయలకు అమ్ముడవుతుంది. అంటే ఒక్కో సీసాకు నికర లాభం 65 రూపాయలు. మార్జిన్ 50% పైనే. ఇది ఈ లిస్టులో అత్యధిక మార్జిన్ ఆలోచనలలో ఒకటి. ఇంటి యూనిట్ నెలకు 200 నుండి 500 సీసాలు అమ్మితే నికరం 10 నుండి 35,000. స్కేల్ పెంచితే ఇంకా ఎక్కువ. సెటప్ మరియు అనుమతులు. ఫుడ్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ ఇంటి ఫుడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ గుర్తింపు. శుభ్రమైన ప్యాకేజింగ్, స్పష్టమైన లేబుల్, మంచి షెల్ఫ్ లైఫ్ ఇవి నమ్మకం పెంచుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఒక హీరో రెసిపీ. ఒక్క రుచితో పేరు తెచ్చుకుంటే మిగతావి వాటంతటవే అమ్ముడవుతాయి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఇంటి రుచి పచ్చడికి డిమాండ్ మరియు అతి తక్కువ పెట్టుబడి. మీ మోట్, హీరో రెసిపీ, బ్రాండ్ మరియు ఆన్లైన్ అమ్మకం. అసలు రిస్క్, షెల్ఫ్ లైఫ్, శుభ్రత మరియు ప్రతిసారీ అదే రుచి నిలపడం. గెలవాలంటే పండగ డిమాండ్ను వాడుకోండి, ఆన్లైన్లో అమ్మండి మరియు రిపీట్ ఆర్డర్లు వచ్చేలా నాణ్యత నిలపండి. 8వ ఆలోచన సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్, జిరాక్స్ దుకాణం. ఆధార్, పాన్, బిల్లు చెల్లింపులు, బ్యాంకింగ్, బీమా ఈ ప్రభుత్వ సేవలన్నీ ఒక సిఎస్సి నుండి అందించొచ్చు. వీటితో పాటు జిరాక్స్, ప్రింటింగ్, లామినేషన్, ఫోటోలు, స్టేషనరీ అదనపు ఆదాయం. పోటీ లేని ఊరిలో పెడితే ఇది చాలా మంచి, స్థిరమైన వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ 1,00,000. బయోమెట్రిక్ పరికరం, ఇంటర్నెట్, యూపీఎస్ 50,000. షాపు, స్టేషనరీ స్టాక్ 1,00,000. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 3,00,000. సిఎస్సి ఏజెంట్గా అంటేగా రిజిస్టర్ కావడానికి టెక్ సర్టిఫికేట్ కావాలి. ఇది తక్కువ ఖర్చుతో ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆదాయం, పేబ్యాక్ చూద్దాం. నెల నికర ఆదాయం 15,000 నుండి 50,000. మీరు ఎన్ని సేవలు అందిస్తే అంత ఎక్కువ. పేబ్యాక్ 6 నుండి 12 నెలలు. ఆదాయం ఎలా వస్తుంది? ప్రభుత్వ సేవలపై కమిషన్, ఆధార్, పాన్, బిల్లులు, బ్యాంకింగ్. వీటితో పాటు జిరాక్స్, ప్రింటింగ్, లామినేషన్, పాస్పోర్ట్ ఫోటోలు, స్టేషనరీ ఇవన్నీ కలిపి మంచి ఆదాయం అవుతుంది. సెటప్ మరియు అనుమతులు. మొదట టెక్ సర్టిఫికేట్ తీసుకుని సిఎస్సిగా రిజిస్టర్ అవ్వండి. ఉద్యమ్ మరియు అవసరమైతే జీఎస్టీ. బ్యాంకింగ్ కరస్పాండెంట్గా టైప్ చేసుకుంటే డబ్బు జమ, తీత సేవలతో అదనపు ఆదాయం. అన్నిటికంటే ముఖ్యం పోటీ లేని లొకేషన్. ఒక ఊరిలో, మండల కేంద్రంలో ఇలాంటి సెంటర్ లేకపోతే మీకు ఏకఛత్రాధిపత్యం. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, డిజిటల్ ఇండియా మరియు గ్రామాల్లో ఆన్లైన్ సేవల అవసరం పెరుగుతోంది. మీ మోట్, పోటీ లేని ఊరు మరియు ఎక్కువ సేవలు ఒకే చోట ఇవ్వడం. అసలు రిస్క్, ఫుట్ఫాల్ మీద మరియు సర్వర్, ఇంటర్నెట్ మీద ఆధారపడటం. గెలవాలంటే కేవలం ప్రభుత్వ సేవలే కాదు, జిరాక్స్, ఫోటో, ఫారం ఫిల్లింగ్, లామినేషన్ అన్నీ జోడించండి. అప్పుడు రోజంతా కస్టమర్లు ఉంటారు. 9వ ఆలోచన సీసీటీవీ మరియు సోలార్ ఇన్స్టాలేషన్ సర్వీస్. ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఇళ్ళు, షాపులు, ఫ్యాక్టరీలు భద్రత కోసం సీసీటీవీ పెట్టించుకుంటున్నారు. డిమాండ్ ఏటా 20% పెరుగుతోంది. అదే టీంతో సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ కూడా చేయొచ్చు. ప్రభుత్వ సబ్సిడీతో సోలార్కు డిమాండ్ ఎక్కువ. కొంచెం టెక్నికల్ ట్రైనింగ్ ఉంటే ఇది మంచి ఆదాయ సర్వీస్ వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. టూల్స్, మీటర్, నిచ్చెన 1,00,000. డివిఆర్, కెమెరా, కేబుల్ స్టాక్ 2,00,000. రవాణా వాహనం 1,50,000. వర్కింగ్ క్యాపిటల్ 1,00,000. అన్నీ కలిపి సుమారు 5,50,000. కేవలం సీసీటీవీ మాత్రమే అయితే 2-3 లక్షల నుండే మొదలు. సోలార్ కూడా జోడిస్తే స్టాక్, ట్రైనింగ్ కొంచెం ఎక్కువ కావాలి. ఆదాయం చూద్దాం. ఒక కెమెరా ఇన్స్టాల్ చేస్తే 800 నుండి 2,500 రూపాయలు. సర్వీస్ మార్జిన్ 25 నుండి 40%. ఒక పూర్తి సీసీటీవీ జాబ్, ఇంటికి లేదా షాపుకు 25,000 నుండి 2.5 లక్షల వరకు. 3 కిలోవాట్ సోలార్ ప్రాజెక్ట్ సుమారు 1.5 నుండి 1,80,000 రాబడి. మరో మంచి విషయం ఏఎంసీ అంటే వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టులు.
ఇవి ప్రతి నెలా స్థిర ఆదాయం ఇస్తాయి. సెటప్ మరియు అనుమతులు. మొదట, టెక్నికల్ ట్రైనింగ్. సీసీటీవీ వైరింగ్, సోలార్ ఫిట్టింగ్ నేర్చుకోవాలి. ఉద్యమ్ మరియు జీఎస్టీ. సోలార్ చేయాలంటే రాష్ట్ర డిస్కమ్ ఎంపానల్మెంట్ లేదా ఒక వెండర్తో టైం. అప్పుడు సబ్సిడీ ప్రాజెక్టులు వస్తాయి. చివరగా, నమ్మకమైన బ్రాండ్ సప్లయర్లతో కనెక్షన్. నాణ్యమైన పరికరాలు ఉంటేనే కస్టమర్ నమ్మకం. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, భద్రత అవసరం, మరియు సోలార్ సబ్సిడీ రెండింటికీ డిమాండ్ పెరుగుతోంది. మీ మోట్, ఏఎంసీ కాంట్రాక్టులు మరియు బి2బి రెసిడెన్షియల్ కస్టమర్లు. అసలు రిస్క్, స్కిల్ మరియు స్థిరమైన ప్రాజెక్ట్ ఫ్లో అవసరం. పని లేకపోతే టీం ఖాళీ. గెలవాలంటే అపార్ట్మెంట్లు, షాపులు, ఆఫీసులతో వార్షిక మెయింటెనెన్స్ ఒప్పందాలు చేసుకోండి. అప్పుడు ప్రతి నెల ఆదాయం స్థిరం. 10. చివరి ఆలోచన, జిమ్, ఫిట్నెస్ స్టూడియో. ఇది ఈ లిస్టులో పెద్ద పెట్టుబడి ఆలోచన. ఆరోగ్యం, ఫిట్నెస్ మీద అవగాహన పెరుగుతోంది. భారత్ ఫిట్నెస్ మార్కెట్ 2030 నాటికి రెట్టింపు అవుతుంది. పెద్ద బ్రాండెడ్ జిమ్ కాకుండా ఒక చిన్న పరిసర జిమ్ లేదా బోటిక్ స్టూడియో 25 లక్షల లోపే సాధ్యం. ఇక్కడ అసలు కథ, మెంబర్షిప్ నిలుపుకోవడం. అది సాధిస్తే ఇది స్థిరమైన ఆదాయం. పెట్టుబడి చూద్దాం. ఇది ఒక పరిసర జిమ్కు. పెద్ద ఖర్చు, వ్యాయామ పరికరాలు. సుమారు 10 లక్షలు. ఫ్లోరింగ్, అద్దాలు, ఏసీ 3 లక్షలు. డిపాజిట్, ఇంటీరియర్ 3 లక్షలు. వర్కింగ్ క్యాపిటల్ 2 లక్షలు. అన్నీ కలిపి సుమారు 18 లక్షలు. బేసిక్ పరికరాలతో 5 నుండి 15 లక్షల్లోనూ మొదలుపెట్టొచ్చు. పూర్తి బ్రాండెడ్ జిమ్ 25 లక్షలకు పైనే. అందుకే పరిసర జిమ్ మార్గమే సరైనది. ఆదాయం, మార్జిన్ చూద్దాం. మెంబర్షిప్ నెలకు 1000 నుండి 3000 రూపాయలు. 200 మెంబర్లు, సగటున 2000 చొప్పున, నెల రాబడి 4 లక్షలు. లాభ మార్జిన్ 30 నుండి 40%. కానీ నిజాయితీగా చెప్పాలంటే బ్రేకీవెన్కు 18 నుండి 24 నెలలు పడతాయి. అదనపు ఆదాయం, పర్సనల్ ట్రైనింగ్, న్యూట్రిషన్ కోచింగ్. వీటిపై మార్జిన్ ఇంకా ఎక్కువ. ఇవే అసలు లాభాన్ని పెంచుతాయి. సెటప్ మరియు అనుమతులు. అన్నిటికంటే ముఖ్యం, మంచి లొకేషన్, తగినంత స్థలం. ఉద్యమ్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ట్రేడ్ లైసెన్సు. అగ్నిమాపక, భద్రత అనుమతులు, జీఎస్టీ. చివరగా, సర్టిఫైడ్ ట్రైనర్లు. మంచి ట్రైనర్లు ఉంటేనే మెంబర్లు నిలుస్తారు, కొత్తవాళ్లు వస్తారు. అదే జిమ్కు అసలు ఆస్తి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ఫిట్నెస్ మార్కెట్ 2030 నాటికి రెట్టింపు అవుతోంది. మీ మోట్, కమ్యూనిటీ, మంచి ట్రైనింగ్, మరియు ఒక స్పెషలైజేషన్. అసలు రిస్క్, పెద్ద పెట్టుబడి, మెంబర్ నిలుపుదల, మరియు లొకేషన్. ఇది ఈ లిస్టులో ఎక్కువ రిస్క్ ఆలోచన. గెలవాలంటే పర్సనల్ ట్రైనింగ్, న్యూట్రిషన్ అప్సెల్ చేయండి. మెంబర్లతో మంచి సంబంధం పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు రెన్యూ చేస్తారు, స్నేహితులను తెస్తారు. ఇప్పుడు 10 ఆలోచనలను పక్కపక్కన పోల్చి చూద్దాం. పెట్టుబడి, మార్జిన్, పేబ్యాక్, రకం, వీటి ఆధారంగా మీకు ఏది సరిపోతుందో ఎంచుకోండి. మొదటి 5 ఆలోచనలు. అతి తక్కువ పెట్టుబడి, వేగమైన పేబ్యాక్ కావాలంటే టిఫిన్ సర్వీస్, చాయ్ స్టాల్. మంచి మార్జిన్, కానీ స్కిల్ కావాలంటే టైలరింగ్, బ్యూటీ పార్లర్, మొబైల్ రిపేర్. టిఫిన్, చాయ్, వీటికి ప్రత్యేక స్కిల్ అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. గుర్తుంచుకోండి, పచ్చ అంటే అనుకూలం. మీ స్కిల్కు, జేబుకు తగ్గది ఎంచుకోండి. తర్వాతి 5 ఆలోచనలు. అతి తక్కువ పెట్టుబడి, అధిక మార్జిన్ కావాలంటే పచ్చడి అప్పడాలు. మార్జిన్ 50% పైనే. గ్రామంలో ఉంటే మేకల పెంపకం. ఊర్లో పోటీ లేని చోట సిఎస్సి సెంటర్.
కొంచెం పెద్ద పెట్టుబడి, స్కిల్ ఉంటే సీసీటీవీ, సోలార్, జిమ్. ఇందులో పెద్ద పెట్టుబడి, నెమ్మది పేబ్యాక్. ఓపిక, మంచి లొకేషన్ ఉంటేనే. మరి మీకు ఏది సరిపోతుంది? 4 రకాలుగా ఆలోచించండి. డబ్బు చాలా తక్కువ అయితే టిఫిన్, పచ్చడి లేదా చాయ్ స్టాల్. 1,00,000-2 లక్షల్లోనే. మీకు ఒక స్కిల్ ఉంటే టైలరింగ్, బ్యూటీ పార్లర్ లేదా మొబైల్ రిపేర్. గ్రామంలో స్థలం ఉంటే మేకల పెంపకం లేదా సిఎస్సి సెంటర్. పెద్ద పెట్టుబడి ఉంటే జిమ్ లేదా సీసీటీవీ, సోలార్ సర్వీస్. మీ పరిస్థితికి తగ్గదాన్ని ఎంచుకోండి. ఏ ఆలోచన ఎంచుకున్నా 90 రోజుల ప్రణాళిక ఇది. మొదటి 15 రోజులు ఆలోచన ఖరారు చేసి 20 మంది కస్టమర్లతో మాట్లాడి డిమాండ్ ఉందో లేదో చూడండి. 16 నుండి 30 ఉద్యమ్, జీఎస్టీ, స్థలం, కోట్లు. మీకు సరిపోయే సబ్సిడీ చెక్ చేయండి. 31 నుండి 60 డబ్బు సర్దుబాటు, సెటప్, లైసెన్సులు మరియు ముఖ్యంగా స్కిల్ ట్రైనింగ్. 61 నుండి 90 ట్రయల్, మొదటి కస్టమర్లు మరియు 3 నుండి 6 నెలల నగదు కుషన్. మంత్రం ఒక్కటే, చిన్నగా మొదలుపెట్టు, లెక్క నిరూపించు, తర్వాత పెంచు. ఇప్పుడు ఖచ్చితంగా తప్పించుకోవాల్సిన తప్పులు. 1. మీ జేబుకు, స్కిల్కు సరిపోని పెద్ద పెట్టుబడి ఆలోచనను ఎంచుకోవడం. 2. టైలరింగ్, పార్లర్, రిపేర్ లాంటి స్కిల్ వ్యాపారాలను ట్రైనింగ్ లేకుండా మొదలుపెట్టడం. 3. సెటప్కే మొత్తం డబ్బు పెట్టి వర్కింగ్ క్యాపిటల్, మార్కెటింగ్కు ఏమీ మిగల్చకపోవడం. 4. రిపీట్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేకపోవడం. టిఫిన్, పార్లర్, జిమ్ ఇవి రిపీట్ కస్టమర్లపైనే బతుకుతాయి. 5. చాయ్, సిఎస్సి లాంటి ఫుట్ఫాల్ వ్యాపారాలకు లొకేషన్ను నిర్లక్ష్యం చేయడం. మొత్తం సారాంశం. ఈ భాగంలో 10 ప్రాక్టికల్, ఎవరైనా మొదలుపెట్టగలిగే ఆలోచనలు చూశాం. అతి తక్కువ పెట్టుబడి కావాలంటే టిఫిన్, పచ్చడి, చాయ్ స్టాల్. ఒక స్కిల్ ఉంటే టైలరింగ్, పార్లర్, మొబైల్ రిపేర్. గ్రామంలో ఉంటే మేకల పెంపకం, సిఎస్సి సెంటర్. పెద్ద పెట్టుబడి, ఓపిక ఉంటే జిమ్, సీసీటీవీ, సోలార్. మీకు తగ్గదాన్ని ఎంచుకుని ఈరోజే మొదటి అడుగు వేయండి. చివరగా 4 ముఖ్య మాటలు. 1. ఈ వీడియోలో చెప్పిన అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. 2025-26 నాటివి. లొకేషన్, స్కేల్, వెండర్ బట్టి మారతాయి. 2. పెట్టుబడికి ముందు లోకల్గా ధృవీకరించుకోండి. కోట్లు, ఒక సీఏ సలహా, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు తనిఖీ చేయండి. 3. ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 4. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. చిన్నగా మొదలు పెట్టండి, ధైర్యంగా నడవండి. చూసినందుకు ధన్యవాదాలు.